వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమన గ్రామం రహదారి పనితీరుకు డొంకల అద్దం పడుతోంది. సామా 6 టీవీ మీడియా జర్నలిస్ట్ ఇన్ఛార్జ్ కృష్ణపల్లి సురేష్ కి బాధితులు గోడును వెలుబూసుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు, బంధువులు, కట్టుకున్న భార్యా పిల్లలు వస్తారనే ఆశలు ఉంటాయి. కానీ ఈ రోడ్డు నిర్లక్ష్యంతో ప్రమాద ప్రయాణంలో చనిపోతే బాధ్యులు ఎవరిని ప్రశ్నించారు. ఇక్కడ రోడ్డుపై కంకర వేసిన అధికారులు మళ్లీ వస్తారని వేసిన కంకరను ప్రయాణం సదుపాయంగా మారుస్తారని అనుకుంటే సమంజసమా అంటున్నారు. ఈ దారి గుండా ప్రయాణించే మానవ ప్రాణులు, సామాన్య జీవుల, మనుషుల ప్రాణాలంటే అసలు లెక్కే లేదా అన్నట్టు ఈ దారి గుండా ప్రయాణించే బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాగా ప్రతినిధి అటుగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి రోడ్డు దుస్థితి పరిస్థితిని సామా 6 టీవీ మీడియాలో దృశ్యాన్ని చిత్రీకరించారు. అయితే గుంతలమయంగా మారిన ఆ మార్గాన్ని పునరుద్ధరించేందుకు కాంట్రాక్టర్ తారు తొలగించి కంకర పరిచారు. ఆగమేఘాలుగా రోడ్డుపై కంకర వేసి ఆలస్యంగా రోడ్డుపై కంకర రాళ్లు నిద్రపోతున్నాయని, అవి వాహనాల తాకడికి సగం సైతం తుక్కు అవుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత తారు వేయకుండా వదిలేశారు. రాకపోకలు సాగించే పాదచారులకు, వాహనదారులకు కంకర గుచ్చుకుంటోంది. ద్విచక్ర వాహనాలపై వెళితే అదుపు తప్పి కింద పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, పెద్ద వాహనాలు వెళ్లేటప్పుడు వెనక వచ్చే వాహనదారులు ముందుకు సాగాలంటే కళ్లల్లో దుమ్ము పడి అనారోగ్యానికి, ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని వాపోతున్నారు. కిందట కంకర పరిచిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో తమకు ఇబ్బందిగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం గుండా నిత్యం గ్రామాల నుంచి ప్రజలు పలు రకాల వాహనాలపై రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ కంకర పరిచిన రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటే అక్కడ వెలువడుతున్న దుమ్ముతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని ద్విచక్ర వాహనదారులు, ప్రజలు పలువురు కోరుతున్నారు.